హలో ఆల్, ఇంతకుముందు కల్కి 2898 AD మూవీ చూసిన. సో మూవీ చూసాక నా ఎక్స్పీరియన్స్ ఏంటి అండ్ చూస్తున్నప్పుడు నా ఫీలింగ్ ఏంటి అండ్ ఓవరాల్గా రివ్యూ ఏంటనేది ఈ వీడియోలో ఇస్తా. డీటెయిల్ రివ్యూలోకి వెళ్ళే ముందు మైసెల్ఫ్ నరేందర్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఓకే, అండ్ మూవీ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఎక్స్ట్రాడనరీ అనమాట. ఇంతకుముందు అయితే ఇండియన్ సినిమాలో ఇలాంటి మూవీ చూడలేదు. లైక్ ఏంటంటే ఆ విజువల్స్ కావచ్చు, ఆ VFX కావచ్చు, ఇంకా స్టోరీ టెల్లింగ్ కావచ్చు, ప్రతి ఒక్కరికి అర్థమైంది స్టోరీ అనేది. ఇది వన్ ఆఫ్ ద మెమొరబుల్ మూవీ అండ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మూవీ ఇన్ ఇండియన్ సినిమా అని చెప్పొచ్చు. అండ్ సినిమా చూస్తున్నంతసేపు ఘోరం అరుపులు భయ్య. ప్రభాస్ ఎంట్రీ ఉంటుంది 20 minutes తర్వాత, అసలు అప్పటి నుంచి అరుపులు స్టార్ట్, అసలు ఒకటే అరుపులు. అండ్ ఫస్ట్ మనం సినిమాని డివైడ్ చేసి మాట్లాడదాం. ఫస్ట్ హాఫ్ చూసినట్లయితే ఒక డీసెంట్ ఫస్ట్ హాఫ్ అనమాట. లైక్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ మొత్తం క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేయడం, ఇంకా స్టోరీ ప్లాట్ చెప్పడం అనమాట. లైక్ ఏంటంటే స్టార్టింగ్ 10 minutes నుంచే మనకి స్టోరీ మీద ఇంట్రెస్ట్ రావడం మొదలవుతుంది. సో నేను ఒక చిత్రం ఏంటంటే, ఎవరైతే ఇప్పుడు సినిమాకి వెళ్తారో స్టార్టింగ్ 10 minutes అయితే అస్సలు మిస్ అవ్వకండి. స్టార్టింగ్ 10 minutesలోనే మనకి ఆ కాంప్లెక్స్ చూపించడం కానీ, ఇంకా ఆ కాశీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం, ఇలా మొత్తం స్టార్టింగ్లోనే చెప్తారు అనమాట. సో స్టార్టింగ్ 10 minutes మిస్ అవ్వకండి. ఆ తర్వాత 20 minutes తర్వాత ప్రభాస్ ఎంట్రీ ఉంటుంది. అప్పుడు అరుపులు అయితే నార్మల్గా వచ్చలే మన ప్రభాస్ ఫ్యాన్స్ నుంచి. ఆ తర్వాత ఇంకా సో ఫస్ట్ హాఫ్ అయితే ఒక డీసెంట్ ఫస్ట్ హాఫ్. అక్కడక్కడ ల్యాగ్ అనిపించింది అనమాట, అండ్ అక్కడక్కడ బోర్ అనిపించింది. బట్ ఒక డీసెంట్ ఫస్ట్ హాఫ్, ఎందుకంటే అన్ని క్యారెక్టర్స్ ఇంట్రొడక్షన్ కావడం, స్టోరీ ప్లాట్ చెప్పడం, ఇంకా ప్రభాస్ ఎంట్రీ. అండ్ ఈ ఫస్ట్ హాఫ్లోనే ప్రభాస్ కామెడీ టైమింగ్ బాగుందన్నమాట. ఎందుకంటే లాస్ట్ 2 ఫిల్మ్ చూసినట్టయితే ప్రభాస్ అంతగా కామెడీ వేయలే. అంటే సలార్లో మొత్తం యాక్షన్ మూవీ, ఆ తర్వాత ఆదిపురుష్ ఎలా ఉందో మనకు తెలుసు. సో ఈ సినిమాలో అక్కడక్కడ మనకి ప్రభాస్ కామెడీ టైమింగ్ కూడా మంచిది అనమాట. సో ఒక డీసెంట్ ఫస్ట్ హాఫ్ తర్వాత ప్రీ ఇంటర్వెల్ ఉంటుంది భయ్య. ప్రీ ఇంటర్వెల్ సీన్ నుంచి మూవీ ఒక వేరే లెవెల్కి వెళ్తుంది అనమాట. అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మనకి మూవీ అనేది వేరే లెవెల్ అనమాట. అప్పుడే మనకి అమితాబ్ బచ్చన్ గారిది ఇంకా ప్రభాస్ గారిది ఫైట్ సీన్ ఉంటుంది. నార్మల్ గా ఉండదు ఫైట్ సీన్ అయితే. ఇంటర్వెల్ తర్వాత మూవీ స్టార్ట్ అవుతుంది భయ్య. ఇంకా ఎక్కడికో తీసుకెళ్తుంది మూవీ అయితే. అసలు నువ్వు ఎక్స్పెక్ట్ చేయవు మూవీ అయితే, ఆ లెవెల్లో ఉంటుంది మూవీ. ఆ తర్వాత లాస్ట్ 30 minutes ఉంటుంది క్లైమాక్స్ సీన్. అసలు విజువల్స్ కి మైండ్ బ్లోయింగ్. టు బి ఫ్రాంక్, ఇప్పటికీ ఆ విజువల్స్ నా మైండ్ లోనే తిరుగుతున్నాయి. అంత ఫెంటాస్టిక్ గా ఉంది మూవీ అయితే. లాస్ట్ 30 minutes నిజంగా పెట్టిన బడ్జెట్ కి అండ్ పెట్టిన ప్రొడక్షన్ వాల్యూస్ కి అండ్ తీసుకున్న టైం కి వర్త్ భయ్య. అండ్ మనం మూవీ చూడడం అయితే వర్త్ అని చెప్పొచ్చు. 3 hours ఎక్కడ కూడా బోర్ కొట్టడం తీసారు సినిమా అయితే. సినిమా అయితే సెకండ్ హాఫ్ నుంచి క్లైమాక్స్ వరకు మొత్తం వేరే లెవెల్ ఉంటుంది. సో ఆ జస్ట్ సెకండ్ హాఫ్ కోసం, ఇంకా లాస్ట్ 30 minutes కోసం అయినా సరే మూవీని ఎన్నిసార్లు చూడొచ్చు. ఓన్లీ వన్ టైం వాచ్ అని చెప్పి మనం అయితే అస్సలు చెప్పలేము, అంత ఫెంటాస్టిక్ గా ఉంది. సో ఎన్నిసార్లు చూడొచ్చు, అస్సలు బోర్ కొట్టదు మూవీ అయితే. ఆ విజువల్స్ కోసం అయితే మనం మళ్ళీ చూడొచ్చు సినిమా అయితే. అండ్ మూవీలో కొన్ని క్యామియోస్ ఉన్నాయి, చాలా సర్ప్రైజింగ్ అనమాట. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు వాళ్ళు ఉంటారని చెప్పేసి. అండ్ మనకు ఆల్రెడీ తెలుసు ప్రభాస్ గారు లీక్ చేసి రీసెంట్ ఇన్స్టాగ్రామ్ లైవ్ లో విజయ్ దేవరకొండ ఇంకా దుల్కర్ సల్మాన్ గారు మూవీలో ఉన్నారని చెప్పేసి. సో వీళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళతో పాటు ఇంకా చాలా మంది క్యాస్ట్ ఉంది. సో స్టార్ క్యాస్ట్ ఉందన్నమాట. ఇంకా కొంతమంది డైరెక్టర్స్ ఉన్నారు. సో అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు వాళ్ళు ఉంటారని చెప్పేసి. అండ్ కొన్ని సీన్స్లలో వాళ్ళు వచ్చినప్పుడు సర్ప్రైజ్ ఫీల్ అవుతాం అనమాట. అంటే షాక్ అవుతాం అన్నమాట, అరే వీళ్ళు కూడా ఉన్నారా అని చెప్పేసి. సో స్టోరీ పాయింట్కి వస్తే, ఒక కాంప్లెక్స్ ఉంటుంది. కాంప్లెక్స్లో దీపికా పదుకొనే అందులో వర్క్ చేస్తుంది అనమాట. అయితే ఆ కాంప్లెక్స్ నుంచి దీపికా పదుకొనే పారిపోతుంది. అండ్ షీ ఈజ్ ప్రెగ్నెంట్. సో అసలు ఆమె ఎందుకు పారిపోతుంది? అండ్ ఆమెను కాపాడడానికి ఒక పెద్ద అయినసుడు, అదే మన అశ్వత్థామ. సో అసలు అశ్వత్థామకి మన దీపికా పదుకొనికి సంబంధం ఏంది? అండ్ అశ్వత్థామతో గొడవ పెట్టుకొని దీపికా పదుకొని తీసుకెళ్ళడానికి ప్రభాస్ వస్తాడు. సో అసలు ప్రభాస్కి దీనికి సంబంధం ఏంది? అండ్ ప్రభాస్ కాంప్లెక్స్లో ఎందుకు వెళ్ళాలనుకుంటాడు? ఇదల్లా మొత్తం ఇంటర్లింక్డ్ అయి ఉంటుంది. సో మూవీ అనేది చూస్తే కానీ ఈ పాయింట్స్ అన్ని అర్థం కావు. అండ్ ఫైనల్గా ఈ కల్కి సినిమాటిక్ యూనివర్స్లో ఆ మహాభారతం తీసుకురావడం అయితే నార్మల్ విషయం కాదు. ఎందుకంటే మహాభారతానికి ఇంటర్లింక్డ్ చేసి కల్కి స్టోరీని డెవలప్ చేశాడు డైరెక్టర్ నాగార్జున గారు అయితే. టేక్ ఏ బౌ. అండ్ ఇది నాగార్జున గారి థర్డ్ మూవీ అంటే. జస్ట్ థర్డ్ మూవీకే ఈ లెవెల్ ఆఫ్ విజువల్స్, ఈ లెవెల్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ అండ్ ఈ లెవెల్ ఆఫ్ డైరెక్షన్. సో ఆ స్టోరీని ఎగ్జిక్యూట్ చేయడం అనేది నార్మల్ విషయం అయితే కాదు. సో ఫస్ట్ సినిమా అడ్వాంటేజెస్ గురించి మాట్లాడారైతే అమితాబ్ బచ్చన్ గారు. సినిమా మొత్తం అమితాబ్ బచ్చన్ గారు చేతుల్లో నుంచి నడుస్తుంది అన్నట్టు అయిపోయింది అనమాట. ఎందుకంటే అసలు అమితాబ్ బచ్చన్ గారు స్క్రీన్ పైన ఉన్నప్పుడు అసలు సైడ్ కూడా చూడలేకపోతున్నాం. సార్ యాక్టింగ్ కి అండ్ సార్ డైలాగ్స్ కి టు బి ఫ్రాంక్ అసలు అమితాబ్ బచ్చన్ గారికి టేక్ ఏ బౌ. అండ్ ఆ ఏజ్ లో కూడా ఆ లెవెల్ ఆఫ్ యాక్టింగ్ చేయడం అండ్ అంత కమిట్మెంట్ తో వర్క్ చేయడం అనేది అవకాశం కాదు. సెకండ్ వచ్చేసి ప్రభాస్ గారు. ప్రభాస్ గారికి స్క్రీన్ ప్రెజెన్స్ తక్కువసేపు ఇచ్చారేమని నాకు అనిపించింది. బట్ ఉన్నంతసేపు అయితే
సాటిస్ఫైడ్. ఎందుకంటే ఒక ప్రభాస్ ఫ్యాన్ ఏదైతే అనుకుంటాడో డైలాగ్స్ కావచ్చు, ఎలివేషన్ కావచ్చు, ఇంకా ఫైట్ సీన్స్ కావచ్చు, అవన్నీ ఈ సినిమాలో ఉన్నాయి. అండ్ ఈ సినిమాలో ప్రభాస్ గారిని ఆ ఫైట్ సీన్ లో, ఆ ఎలివేషన్ లో చూడొచ్చు మనం. కాబట్టి తక్కువ సేపు అయినా సరే మంచి అనిపించింది. అండ్ థర్డ్ విజువల్స్, ఆ విజువల్స్ భయ్యా అసలు మైండ్లోకి వెళ్ళిపోవు మనకి. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ వచ్చేసి క్లైమాక్స్ లో ఒక ట్విస్ట్ ఉంటుంది భయ్యా, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ట్విస్ట్. సో లాస్ట్ 20 minutes అయితే పక్క గూస్ బంప్స్ వస్తాయి ప్రతి ఒక్కరికి. అండ్ క్లైమాక్స్ ట్విస్ట్ చూసినాక ప్రతి ఒక్కరు షాక్ అవుతారు. సో ఇవన్నీ అడ్వాంటేజెస్, ఇంకా చాలా ఉన్నాయి అడ్వాంటేజెస్ మూవీకి అయితే. అండ్ మూవీకి ప్రతి డిపార్ట్మెంట్, కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఫైటింగ్ డిపార్ట్మెంట్ కావచ్చు, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కావచ్చు, ప్రతి డిపార్ట్మెంట్ చాలా ఎఫర్ట్ పెట్టి చేశారన్న మూవీ. అందుకే మనకి ఇంత వాల్యూ వచ్చింది మూవీ అయితే. సో అండ్ డిసడ్వాంటేజ్ గురించి మాట్లాడితే పెద్దగా ఎక్కువ ఏం లేవు డిసడ్వాంటేజెస్. బట్ సాంగ్స్ అయితే పెద్ద ఏం ఎక్కలే, నాకైతే 3 or 4 సాంగ్స్ ఉన్నాయి. బట్ ఏ సాంగ్ కూడా పెద్దగా ఎక్కలే. బట్ బీజిఎం అయితే బాగుంది, కొన్ని చోట్ల బీజిఎం చాలా మంచి అనిపించింది అనమాట. ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ కొద్దిగా లాగా అనిపించింది, అక్కడక్కడ బోర్ అనిపించింది అనమాట, అంతే. అంతకుమించి ఏం లేదు. మూవీలో కమల్ హాసన్ గారి రోల్ చాలా ఇంపార్టెంట్ రోల్, బట్ చాలా తక్కువ టైం ఉంది కమల్ హాసన్ గారి రోల్ అయితే. బట్ మేబీ పార్ట్ 2లో కమల్ హాసన్ గారి రోల్ ఎక్కువ ఉంటుందేమో అనుకుంటున్నాను నేనైతే. బట్ ఇంపాక్ట్ చాలా ఉంటుంది కమల్ హాసన్ గారి మూవీలో. మెయిన్ థింగ్, మూవీ ఎక్కడ చూసినా పాజిటివ్ టాకే ఉంది, ఎక్కడ చూసినా బ్లాక్ బస్టర్ ఉంది. కానీ నిజంగా ఈ మూవీ అసలు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరపలేదు మన తెలుగు స్టేట్స్ లో. ఆయన పెద్దగా ఇంటర్వ్యూస్ చేయలేదు. అంటే లైక్ ఏంటంటే మూవీ ప్రమోషన్ అయితే ఎక్కువ చేయలేదు, కానీ హైప్ మాత్రం ఘోరం ఉంది మూవీకి. ఎందుకంటే నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే బికాస్ ఆఫ్ ప్రభాస్ మూవీకి హైప్ వచ్చిందని నేను అనుకుంటున్నా. చూస్తున్నారు కూడా, యూఎస్ఏలో కూడా అసలు ఘోరంగా టికెట్స్ అయితే బుక్ అవుతున్నాయి, రికార్డ్ స్థాయిలో అయితే బుక్ అవుతున్నాయి. అండ్ ఇక్కడ కూడా ఎక్కడ చూసినా హౌస్ఫుల్స్ బోర్డ్స్ ఉన్నాయి, ఎక్కడ చూసినా బ్లాక్ బస్టర్ టాక్ ఉంది. బికాస్ ఆఫ్ ప్రభాస్ అయితే మూవీకి ఇంత హైప్ వచ్చిందని చెప్పి నేను అనుకుంటున్నా. అండ్ ఏ మూవీ అయినా సరే నచ్చకపోతే మన వాళ్ళు బాగాలేదని చెప్తారు. బట్ ఈ మూవీ బ్లాక్ బస్టర్ టాక్ వస్తుందంటే ఆల్ క్రెడిట్స్ కోసం డైరెక్టర్ నాగశ్విన్ గారు నిజంగా టేకే బౌ. సో ఫైనల్ గా ప్రతి ఒక్కరు ఒకటే మాట చెప్తా ఉన్నా, సినిమాని మాత్రం థియేటర్లో మిస్ అవ్వకండి. ఎందుకంటే ఆ విజువల్స్ ఇప్పటికీ నా మైండ్లో వదలే. సో ఇంకా క్లైమాక్స్ ట్విస్ట్, ఇంకా క్లైమాక్స్ విజువల్స్, ఆ విఎఫ్ఎక్స్ అయితే పక్కా మనకి ఒక హాలీవుడ్ రేంజ్ నుంచి ఇస్తున్నాయి అనమాట. సో ప్రతి ఒక్కరు ఈ సినిమాని థియేటర్లో చూడండి. సో ఒక కల్కి మూవీ మీరు చూసినట్లయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. అండ్ చూసి వెళ్ళిపోకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.